అల్లూరు జిల్లా పెదబయలు మండలం కుంతర్ల పంచాయతీలోని రాసగుప్ప గ్రామంలో సుమారు 30 గడపలు గిరిజన కుటుంబాలు నివాసం ఉండగా ఇప్పటి వరకు గ్రామంలో మంచినీటి సౌకర్యం లేక గ్రామస్తులు అనేక ఇబ్బందులు పడుతున్నారు. మంచినీటి కావాలంటే కొండలు దాటుకొని వెళ్లవలసిన పరిస్థితి నెలకొంది. స్కూల్ పిల్లలకు మధ్యాహ్న భోజనం అందించాలంటే మంచినీరు లేక అనేక ఇబ్బందులు గురవుతున్నారని విద్యార్థులకు వండిపెట్టేవారు. చాలా మంచినీటి సమస్య తీవ్రంగా ఉందని తెలిపారు. వృద్ధులు, గర్భిణీ స్త్రీలు ఊటగడ్డకు వెళ్లలేక వాగునీరు తాగుతున్నటువంటి పరిస్థితి ఉందని, ఈ సమస్యపై అధికారులకు అనేక మార్లు తెలియజేసిన ఫలితం లేదని, కావున జిల్లా కలెక్టర్, ఐటీడీపీ పీఓ సంబంధిత అధికారులు స్పందించి రాసగుప్ప గ్రామానికి మంచినీటి సౌకర్యం కల్పించాలని గ్రామస్తులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మన పేరు మనుగురు బాబూజీ. మాది కిండలం బొట్టపూడి గ్రామం, కుంతుర్ల పంచాయతీ. మరి ఈరోజు కుంతుర్ల పంచాయతీలో అంటే ఇక్కడ సుమారుగా ఈ వైపు నుంచి మేము ఎక్కువ తిరుగుతుంటాం. మరి అదేవిధంగా ఈరోజు రాసగుప్ప అనే గ్రామానికి రావడం జరిగింది. కుంతుర్ల పంచాయతీలోని గ్రామంలో ఈ రాసగుప్ప అనే గ్రామానికి సుమారు ఒక 20 కుటుంబాలు, అంటే రెండు వీధులు ఉంటాయి. అందులో అవతల వీధికి వాటర్ సోర్సెస్ ఉంది. మరి ఇవతల వీధి అనేది ఇక్కడ పూర్తిగా వాటర్ సోర్స్ ఎటువంటి ఇప్పటివరకు కూడా కల్పించలేదు. అదేవిధంగా వీరు ఏం చేస్తున్నారంటే రోజు జీవనం సాగించుకోవడానికి అంటే ఊరి నుంచి సుమారుగా ఇవతల వైపు కొండకి, అంటే సుమారు 1 కిలోమీటర్ నడుచుకుంటూ ఈ చిన్న ఒక ఊట, చిన్న ఇది ఎట్లా ఒక 4-5 బిందెలు వాటర్ పట్టే విధంగా మీరు అట్లా దాన్ని తయారు చేసుకొని రోజు ఇక్కడ నుంచి పట్టుకెళ్ళి పెద్ద కొండ ఉంటుందండి, ఆ కొండ గుప్ప కూడా ఎక్కేసి వెళ్ళడం జరుగుతుంది. మరి అదేవిధంగా ఆడవాళ్ళు, గర్భిణీ స్త్రీలు కానీ, ఒకనప్పుడు ముసలోళ్ళు కానీ, అదేవిధంగా మరి చిన్నపిల్లలైనా కూడా మరి ఇక్కడ నుంచి వాటర్ పట్టుకెళ్ళాలి. మరి వీరికి వేరే సోర్స్ అంటూ లేదు. కాబట్టి ప్రభుత్వానికి మేము ఒకటే కోరుతా ఉన్నాము, మరి ఈ జలజీవన్ మిషన్ కింద అయితేనేమి, లేకపోతే ఏదో నిధులు అయితేనేమి, ఇంకా గౌరవ కలెక్టర్ గారు స్పందించి ఖచ్చితంగా రాసగుప్ప అనే గ్రామానికి మరి తక్షణమే మంచినీటి సౌకర్యం కల్పించాలి. ఎందుకంటే సుమారు ఒక 3 సంవత్సరాల నుంచి కూడా ఈ గూడుని వినిపిస్తూ అధికారులు తెలియజేస్తున్నారు. మరి స్పందన ఐటీడీఏలో జరిగేటువంటి స్పందన మీకోసం కార్యక్రమంలో అనేక మార్లు తెలియజేశారు, కానీ ఇప్పటికి ఇంకా ఎటువంటి స్పందన కలగడం లేదు, ఆ పరిష్కారం కూడా కలగడం లేదు. ఎందుకంటే ఈరోజు అంటే వర్షాకాలంలో కాస్త ఇక్కడ వాటర్ వస్తుంది, కానీ మరి ఎండాకాలం అంటే వేసవి టైంలో ఇక్కడ పూర్తిగా నీళ్ళు అనేది ఎగిరిపోయిన తర్వాత అప్పుడు వీళ్ళు పెద్ద గడ్డ నీళ్ళు తాగవలసినటువంటి పరిస్థితి వస్తుంది. కాబట్టి ఇక్కడ ఈ గ్రామ సమస్యల్ని పరిష్కరించే విధంగా మీరు సంబంధిత అధికారులకు చొరవ తీసుకుంటారని చెప్పి తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఈ పొద్దున్న ఉదయం లేచి నుండి సాయంత్రం వరకు ప్రతిదీ మనకు నీరుతోనే అవసరం ఉంటుంది. అదేవిధంగా ఇక్కడ ఈ ఊట నీరు తాగడం వల్ల, అంటే ఇక్కడ వర్షం పడినప్పుడు ఈ మట్టి అన్ని కలిసిపోవడం వల్ల ఇక్కడ నీళ్ళు తాగడం వల్ల గ్రామస్తులు అనేక మరి జబ్బులకి, అంటే విష జ్వరాలకి గురవుతున్నారు. ఖచ్చితంగా దీనన్నింటినీ దృష్టిలో పెట్టుకొని మరి రాసగుప్ప గ్రామానికి వెంటనే నీటి సౌకర్యం కల్పించవలసిందిగా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను.